బాలల అక్రమ రవాణాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలల అక్రమ రవాణా కేసులో రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, నిందితులు ఎప్పటికప్పుడు నేరాల పోకళ్లను మారుస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధితులను ఏమారుస్తున్నారని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన రీతిలో అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారని తెలిపింది. న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ జేవి పార్థివాల, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం పేర్కొంది. బాలల అక్రమ రవాణా కేసులో నిందితులైన 13 మందికి అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు వ్యవహరించిన తీరును కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. సమిష్టి న్యాయం, సామరస్య జీవనం కోసం వస్తోన్న అభ్యర్థనలను చులకనగా చూడరాదని హితవు పలికింది. నేర తీవ్రతను పసిగట్టి నిందితులకు అనుకూలమైన నిర్ణయం వెలువరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేయకపోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అక్రమ రవాణా బాధితులైన చిన్నారులందరినీ పాఠశాలల్లో చేర్పించి వారందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే బాలల అక్రమ రవాణా కేసుపై సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలా చూడాలని అలహాబాద్ హైకోర్టు, వారణాసి జిల్లా కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంలోగా నిందితులపై అభియోగాలు మోపాలన్న ధర్మాసనం పరారీలో ఉన్న నిందితులను వెంటనే కోర్టుకు లొంగిపోయేలా చూడాలని పేర్కొంది. మరోవైపు నవజాత శిశువుల కిడ్నాప్ కేసుల్లో యూపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే వెంటనే దాని లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది. అయితే యూపీలో ఇటీవలే ఒక ఆసుపత్రిలో నవజాత శిశువు చోరీకి గురవ్వడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ శిశువును దుండగుడు విక్రయించాడు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీరును తప్పుపట్టింది. నిందితుడికి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది.